అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి కెవి సుమలత గారి కథ నాణేనికి మరో పక్క వినబోతున్నారు. నితిన్, తొందరగా తీసుకెళ్ళండి, రైలు మిస్ అవుతుందేమో. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఎందుకు నత్తనడకలాగా నడుపుతున్నారు? ఇలా అయితే నాకు రైలు అందదు, కంగారుగా అన్నది సాధన. సాధన, నేను మాత్రమే నిదానంగా వెళ్తున్నానా? అలా చూడు, మన కారు ముందు వెనుక కూడా చూడు, ఎన్ని వాహనాలు ఆగిపోయాయో. ముందు ఏదో అడ్డుగా ఉన్నట్లుంది అన్నాడు నితిన్. కాసేపటి తరువాత కారు కొంచెం పక్క నుండి వెళ్ళి కాస్త ముందుకెళ్ళి మళ్ళీ ఆగింది. సాధన, అదిగో అక్కడ యాక్సిడెంట్ అయింది. ఎవరో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అందుకే ట్రాఫిక్ జామ్ అయింది. పదే పదే హారన్ కొట్టినా ఏ వాహనాన్ని ముందుకు దాటనివ్వలేదు. అంబులెన్స్ కోసం అందర్నీ ఆపేశారు అన్నాడు నితిన్. ఆ మాట విన్న వెంటనే సాధన అసహనమంతా ఎగిరిపోయింది. అయ్యో, అనవసరంగా ఎంత కోపం తెచ్చుకున్నాను, స్వాగతంలో అంది సాధన. సాధన, మన చుట్టూ ఉన్న వాటిపై మన స్వంత అవగాహనల ఆధారంగా మనం సృష్టించుకున్న దృష్టికోణం వల్ల ఒక రకమైన గందరగోళంలో ఉంటాం. అందుకే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మనసుతో చూసే దృష్టికోణాన్ని మనసుతోనే విశ్లేషించి సరైన నిర్ణయం తీసుకోవాలి నిదానంగా అన్నాడు నితిన్. అవకాశం దొరికితే చాలు ఏదో పాఠం చెప్పాలని చూస్తారు. నేనేమీ వినాలనుకోవడం లేదు, చిర్రుబుర్రులాడింది సాధన. నీకు కోపం వచ్చిందని నాకు తెలుసు. అది నిన్న అమ్మతో క్రెచ్ గురించి చెప్పినప్పటి నుండి ఆవేశపడుతున్నావు. నేను అమ్మ గురించి ఆలోచించి అన్నాను. దాన్ని నువ్వు అపార్థం చేసుకుని అర్ధాంతరంగా పుట్టింటికి బయలుదేరావు. నేనొక మాట చెప్తాను, వింటావా అన్నాడు నితిన్. మీరు ఎలాంటి ఉద్దేశంలో అన్నారో తెలియనంత పిచ్చిదాన్ని కాదు. ఇక నాకు పిల్లలు పుట్టరని మీరిద్దరూ నిర్ణయించుకున్నారా? కోపంగా అన్నది సాధన. అయ్యో, నువ్వు అర్థం చేసుకున్న విధానం తప్పు. మనకు పిల్లలు పుట్టరని ఎవరన్నారు? దానికి క్రెచ్ పెట్టడానికి సంబంధం ఉందా? ఎప్పుడూ ఆశ, ఉత్సాహంతో కూడిన సానుకూల ఆలోచన ఉండాలి. అలాంటి దృక్పథంతో ఉంటే వైరాగ్యపు ఎడారి కూడా పచ్చని అడవిలా ఉల్లాసంగా మారుతుంది. అమ్మ సంతోషంగా ఉండాలని ఆ ఆలోచన చేశాను. అది నువ్వు వేరే కోణం నుండి చూస్తున్నావు. స్టేషన్ వచ్చింది, దిగు అన్నాడు నితిన్. అదృష్టవశాత్తు సికింద్రాబాద్ నుండి నర్సాపూర్ వెళ్లే రైలు పట్టాల మీద బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. మీరు రైలు ఎక్కొద్దు, కదిలే సమయం అయింది. అతని మాట కోసం ఎదురు చూడకుండా సాధన ఎక్కవలసిన కోచ్ నెంబర్ చూసుకుని ఎక్కింది. బెర్త్ నెంబర్ 14 దగ్గరకొచ్చి ఆగింది. ఆమె బెర్త్ మీద 2 పిల్లలు కూర్చునున్నారు. ఆ బెర్త్ నీదేనా? ఒకసారి చెక్ చేసుకో, కిటికీ దగ్గర నిలబడి అన్నాడు నితిన్. సాధన ఒకసారి మళ్లీ సీట్ నెంబర్ పొరపడ్డానేమోనని ఫోన్లో చూసుకుంది. సరిగ్గానే ఉంది. 14వ నెంబర్ నాదే అంటూ ఎదురు బెర్త్ వైపు చూసింది. కళ్ళు మూసుకుని 2 చేతులతో నుదురు పట్టుకుని సుమారు 50 ఏళ్ల స్త్రీ కూర్చునుంది. తనతో తెచ్చిన సూట్ కేస్ సీట్ కింద పెట్టి ఆవిడ కళ్ళు తెరవాలని చప్పట్లు కొట్టింది సాధన. ఆమె కళ్ళు తెరిచి చూసింది. ఈ బెర్త్ నాది అంటూ ఫోన్లో టికెట్ చూపించింది సాధన. సరేనమ్మా, నేను కూర్చున్న బెర్త్ అప్పర్ బెర్త్ కూడా మాదే. ఈ పిల్లలు నా మనవడు, మనవరాలు. నువ్వు పడుకునే సమయంలో బెర్త్ వాల్చేదాకా పిల్లలు అటు ఇటు ఆడుకుంటారు. నువ్వు డిన్నర్ చేసే వరకు పిల్లల్ని కూర్చొనివ్వమ్మా అందావిడ. సాధన, పిల్లలే కదా, కూర్చొనివ్వు. మరో మాట విను, నీకు మీ పుట్టింట్లో ఉండాలనిపించినన్ని రోజులు హాయిగా ఉండిరా. బండి కదులుతుంది, దిగాక ఫోన్ చెయ్యి అని కూల్గా అన్నాడు నితిన్. తన కోపాన్ని అర్థం చేసుకోని అతని మాటలకు చిరాకొచ్చింది సాధనకు. సమాధానం చెప్పకుండా తల తిప్పుకుంది. కిటికీ దగ్గర కూర్చున్న పిల్లలను పక్కకు జరగమని తను కూర్చుంది. చుక్ చుక్ మంటూ రైలు అక్కడి నుండి కదిలిపోయింది. ఆంటీ, కొంచెం జరగండి, నేను కిటికీ దగ్గర కూర్చుంటాను అన్న మాటలు వినిపించి తల తిప్పి చూసింది సాధన. 5 సంవత్సరాల పాప నిలబడి ఉంది. జుట్టు సరిగ్గా దువ్విలేదు. గౌను కూడా కొంచెం నలిగిపోయి ఉంది. నుదుటి మీద ఉండాల్సిన చోటులో బొట్టు లేదు. కాస్త వంకరగా పక్కకు జరిగుంది. ఆ పాప పక్కనే కాస్త చిన్నగా ఉన్న అబ్బాయి నిలబడున్నాడు.
ఆ అబ్బాయి బట్టలు కూడా నలిగిపోయి ఉన్నాయి. జుట్టు దువ్వకుండా వదిలేయడంతో నుదుటి మీద కళ్ళను కప్పుతూ ఉంది. సాధనకు వాళ్ళని చూస్తే పలకరించాలనిపించలేదు. ఆంటీ, మీరిటు జరగండి, నేనక్కడ కూర్చుంటాను మళ్ళీ అన్నది పాప. ఓహో, నువ్వు కాదు, నేను కూర్చుంటాను అన్నాడు బాబు. ఆంటీని ముందు అడిగింది నేనే కూర్చుంటాను ఒక తోపు తోసింది పాప. బాబు వచ్చి సాధన మీద పడ్డాడు. వెంటనే సాధన ఆ అబ్బాయిని పైకి నెట్టేసింది. బాబు పడిపోబోయాడు. ఎదురు సీట్లో ఉన్న వాళ్ళ అమ్మమ్మ పడకుండా పట్టుకుంది. అమ్మమ్మ, అక్క నన్ను తోసేసింది ఏడుస్తూ అన్నాడు బాబు. అమ్మమ్మ, కిటికీ దగ్గర సీట్లో నేను కూర్చుంటానంటే వినడం లేదు, నేను కూర్చుంటాను అంటున్నాడు అన్నది పాప. అల్లరి చేయకుండా ఆడుకోండి మెల్లిగా అందావిడ. మీరు లేవండి ఆంటీ వదలకుండా అంది పాప. సాధనకి అసలే చిరాగ్గా ఉందేమో. ఆ పాప సీట్ అడగడం ఇంకా విసుగు కలిగించింది. సమాధానం ఇవ్వకుండా కిటికీలో నుండి బయటకు చూస్తోంది. రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న హోటల్లో టిఫిన్ తీసుకోవాలనుకుంటే దారిలో ఆ కారు వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు టిఫిన్ రైల్వే క్యాంటీన్లోనే ఆర్డర్ చేయాలి అనుకుంది సాధన. ఇద్దరు పిల్లలు అటూ ఇటూ పరిగెడుతున్నారు. ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు. ఒక్కోసారి సీట్ల పైకెక్కి గెంతుతున్నారు. అసలు ఆవిడ మాత్రం వాళ్ళను పట్టించుకోవడం లేదు. ఫోన్లో ఏదో చూసుకుంటుంది. ఆ పిల్ల మళ్ళీ సాధన దగ్గరకు వచ్చింది. ఆంటీ, మీరక్కడ లేస్తారా? ఈసారి దూరంగా నిలబడి అడిగింది. లేవను ఖరాఖండిగా చెప్పేసింది సాధన. ఎందుకు లేవరు? పిల్లలు అడిగితే ఎవరైనా ఏదైనా చేస్తారని మా అమ్మ చెప్పింది అన్నాడు బాబు. ఇది నా సీటు, అది మీ సీటు, మీరిక్కడ కూర్చోకూడదు పంతంగా అన్నది సాధన. అయితే ఇటు జరిగి కూర్చోండి. కిటికీ దగ్గర కూర్చుంటే మాకు మా అమ్మ కనపడుతుంది అన్నది పాప. పాప వాళ్ళ అమ్మమ్మ అలా ఎదిరించి మాట్లాడవద్దని వారించడం లేదు. ఏదో లోకంలో ఉంది. అసలు ఇవేమీ పట్టించుకోవడం లేదు. అది సాధనకు కోపం తెప్పిస్తోంది. పిల్లలకు తెలియకపోయినా పెద్దావిడకైనా తెలియాలి కదా అని లోపల తిట్టుకుంది. రైల్వే సర్వర్లు మీల్స్ టిఫిన్స్ తీసుకుని వచ్చారు. ఆవిడ 2 ప్లేట్లు ఇడ్లీ తీసుకుంది. సాధన కూడా 1 ప్లేట్ ఇడ్లీ తీసుకుంది. అమ్మమ్మ, చట్నీ కారంగా ఉంది, నెయ్యి వెయ్యి అంది పాప. ఇక్కడ నెయ్యుండదు తల్లి, ఇలాగే తినాలి అని ఇడ్లీ ముక్క తక్కువ చట్నీ అద్ది పెడుతోంది. నాకొద్దు అని చిరాగ్గా ఊసేసింది పాప. నాకు సాంబార్తో పెట్టు అన్నాడు బాబు. ఆవిడ అలాగే నాన్న అంటూ ఓపికగా సాంబారుతో ఒక్కో ముక్క పెడుతోంది. చి, బాలేదమ్మమ్మా, మా అమ్మ చాలా బాగా చేస్తుంది అన్నాడు బాబు. అలా పేచి పెడితే బొజ్జ నిండదు. మా అమ్మ కదూ, మా బాబు కదూ అంటూ ఇద్దరికీ తినిపించిందావిడ. కాని ఆవిడేమీ తినలేదు. అక్కడంతా ఇడ్లీ సాంబారు మరకలు పడ్డాయి. సీటు మీద కూడా పడింది. సాధనకు అదంతా అపరిశుభ్రంగా అనిపించి ఇడ్లీ కూడా తినబుద్ధి కాలేదు. నిన్నటి నుండి అత్తగారి మీద భర్త మీద కోపంతో ఆహారం సరిగా తినలేదు. ఇప్పుడు ఈ పిల్లల అల్లరి చూస్తుంటే విసుగుతో తినాలనిపించడం లేదు. కాని ఆకలి వేస్తోంది. కిటికీలో నుండి బయటకు చూస్తూ గబగబా నోట్లో కుక్కేసుకుంది. లేచి బయటకు వెళ్ళి వాష్ బేసిన్ దగ్గర చెయ్యి కడుక్కొనొచ్చి కూర్చుంది. ఆవిడ పిల్లలను వాష్ బేసిన్ వైపు తీసుకువెళ్ళి వాళ్ల చేతులు మూతి కడిగి బ్యాగ్లో టవల్ తీసి తుడిచింది. తరువాత ఒక టిష్యూ పేపర్ తీసుకుని సీట్ మీద శుభ్రంగా తుడిచింది. ఇక నేను పడుకుంటాను ఆవిడతో అన్నది సాధన. సరేనమ్మా అని తల ఊపింది. సాధన బెర్తు మీద దుప్పటి వేసుకుని పడుకుంది, పిల్లలకు మళ్లీ కూర్చునే అవకాశం ఇవ్వకుండా. సాధన పై బెర్తు మీదకు ప్రయాణికులు వచ్చేశారు. పిల్లలు పడుకోకుండా కింద సీట్లో కూర్చోవడం వల్ల ఆవిడ అప్పర్ బెర్త్ వేసుకోకుండా కూర్చోనుంది. పిల్లలు పడుకోవడానికి చాలా పేచీ పెడుతున్నారు. సాధనకు నిద్ర రావడం లేదు. నిన్న ఉదయం జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. సాధన నితిన్లకు వివాహం జరిగి 5 ఏళ్లయింది. నితిన్ తండ్రి రామారావు పెళ్లికి ఏడాది ముందే హార్ట్ అటాక్ వచ్చి కాలం చేశాడు. తల్లి సుశీల కూడా సౌమ్య స్వభావం కలది. వారిద్దరూ అన్యోన్యంగా జీవించే దంపతులు. భర్త మరణం ఆమెను కృంగదీసింది. నితిన్ ఒక్కడే వారి ప్రేమ ఫలం. నితిన్, అమ్మ పరిస్థితి చూడు,
నువ్వు పెళ్లి చేసుకుంటే కోడలు ఇంట్లో తిరుగుతుంటే కాస్త సందడిగా ఉంటుంది. మనవడో మనవరాలో ఇంట్లో పారాడుతుంటే త్వరలో మామూలు మనిషి అవుతుంది అని బంధువులందరూ చెప్పారు. దానితో నితిన్ ఉద్యోగం వచ్చిన వెంటనే పెళ్లికి సుముఖత చూపించాడు. పెళ్లిళ్ల పేరయ్య తెచ్చిన సంబంధాలలో సాధన ఫోటో నితిన్కి బాగా నచ్చింది. సుశీల కూడా అంగీకారం తెలిపింది. సాధన ఇంజనీరింగ్ చదివి ఉద్యోగాల వేటలో ఉంది. పెళ్లి చూపులు జరిగాయి. ఇరుపక్షాలు పరస్పరం ఇష్టపడ్డారు. కట్న కానుకలేమీ వద్దు. అమ్మాయి ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా లేదు. తనకు ఉద్యోగం చేయడం ఇష్టమైతే మాకు అభ్యంతరం లేదు. మా ఇంట్లో ఒకరుగా కలిసిపోతే చాలు అన్నది సుశీల. ఆ మాటలకు అందరూ సాధన అదృష్టానికి పొంగిపోయారు. సాధన, మనం కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించనవసరం లేదు. మా అమ్మ తిరిగి మామూలు కావాలంటే పసిపిల్లల వల్లే సాధ్యమవుతుంది. ఇది నా అభ్యర్థన అనుకో. మొదటి రాత్రి భార్యతో అన్నాడు నితిన్. సరే, మీ ఇష్టమే నా ఇష్టం అన్నది సాధన. సాధన ఇంట్లో కలిసిపోయింది అనడం కన్నా ఆ ఇంట్లో ఆమెకు ఎదురు లేదు. ఎవరూ ఏ విషయంలోనూ అభ్యంతరం పెట్టరు. ఆమెకు ఆడుతూ పాడుతూ రోజులు గడుస్తున్నాయి. పెళ్ళై 2 ఏళ్లయింది. ఇంకా నువ్వు నెల తప్పలేదు. మీరేమైనా ఇప్పుడే పిల్లలు వద్దనుకున్నారా? కోడలితో అన్నది సుశీల. లేదత్తయ్య గారు, అలాంటిదేమీ లేదు సిగ్గుపడుతూ అంది సాధన. అయితే ఒకసారి వెళ్ళి డాక్టర్ని కలవండి అన్నది సుశీల. ఆ సాయంత్రం డాక్టర్ దగ్గరకు వెళ్లారు నితిన్, సాధన. అన్ని రకాల పరీక్షలు స్కానింగులు చేసిన పిదప పీసీఓడి ఉండడం వల్ల అండం ఫలదీకరణం చెందడం లేదు. క్రమం తప్పకుండా మందులు వాడాలి అని డాక్టర్ చెప్పారు. అప్పటి నుండి మందులు వాడుతూనే ఉంది సాధన. కానీ ఇంకా గర్భం రాలేదు. దీనితో సాధనలో తన గురించి అత్తగారు నితిన్ ఏమైనా అనుకుంటున్నారేమో అనే ఆత్మన్యూనతా భావం చోటు చేసుకుంది. నిన్న ఉదయం నితిన్ వాళ్ల అమ్మతో అన్న మాటలు సాధనకు బాంబు పేల్చినట్లు అనిపించింది. అమ్మా, మన ఇల్లు ఆఫీసులు ఎక్కువగా ఉండే ఏరియాలో ఉంది. చాలామంది ఆడవాళ్లు ఉద్యోగాలకు వెళుతూ పిల్లలను క్రెచ్లో ఉంచుతున్నారు. మన ఇల్లు పెద్దగా కూడా ఉంది. 2-3 పిల్లలను ఒక ఆయా సహాయంతో చూసుకోగలవా? నీకు పిల్లలతో సంతోషంగా కాలం గడుస్తుంది. నువ్వు ఉద్యోగం చేసినట్లు కూడా అవుతుంది. ఏమంటావ్? నవ్వుతూ అన్నాడు నితిన్. ఊపిరి లేచి వచ్చిందంటా నితిన్. ఇది నాకు సాధనకు కూడా మంచి కాలక్షేపం అవుతుంది. తను కూడా ఈ మాటలు వింటే ఎగిరి గంతేస్తుంది అన్నది సుశీల. కాని ఈ మాటలు గదిలో ఉన్న సాధన వినగానే తుళ్ళిపడింది. తనకు పిల్లలు లేరని వాళ్లు ఎత్తి పొడిచినట్లు అనిపించింది. లోపలే తనలో తనే కుమిలిపోయింది. సాధన, నితిన్ మనిద్దరి చేత క్రెచ్ పెట్టిస్తానంటున్నాడు లోపలికొచ్చి చెప్పింది సుశీల. సాధన జవాబు చెప్పకుండా తల అటు ఇటు ఊపింది తెచ్చిపెట్టుకున్న నవ్వుతో. నేను రేపు రాత్రికి మా ఇంటికి వెళ్లాలనుకుంటున్నాను. తత్కాల్లో టికెట్స్ బుక్ చేయండి భర్తతో అన్నది సాధన. ఉన్నట్లుండి ఆకస్మిక ప్రయాణమేంటి? నువ్వు దేనికో బాధపడుతున్నట్లు అనిపిస్తుంది. పిల్లల కోసమే అయితే దిగులు పడకు. దేవుడు మనకు ఇచ్చినప్పుడే తీసుకుందాం. అయినా మన ఇంటి నిండా పిల్లలు రాబోతున్నారు సరదాగా అన్నాడు నితిన్. అతడి నవ్వు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది సాధనకు. మాట్లాడకుండా ప్రయాణానికి బట్టలు సర్దుకోవడం మొదలుపెట్టింది. ఆంటీ, లే, నేను కిటికీ దగ్గర కూర్చుంటాను తట్టి పిలుస్తోంది పాప. సాధన ఆ మాటలకు ఆలోచనల నుండి బయటకొచ్చింది. తనను లేపినందుకు పాప వైపు కోపంగా చూసింది. ఆంటీ, తమ్ముడు కొడుతున్నాడు. నేను మీ దగ్గర కూర్చుంటాను. ఆ కోపాన్ని పాప లెక్క చేయకుండా అంది. సాధన ఆ పాప వాళ్ళ అమ్మమ్మ వైపు చూసింది. ఆవిడ దీర్ఘాలోచనలో ఉంది. పిల్లలను పట్టించుకోకుండా ఈ పెద్ద మనిషి కలలు కంటుందా? మనసులో తిట్టుకుంది సాధన. పిల్లలు కొట్టుకుంటూ ఒకరినొకరు తోసేసుకుంటూ అరుస్తున్నారు. అక్కడే కూర్చున్న వారి అమ్మమ్మ తన ఆలోచనల్లో కూరుకుపోయింది. మధ్య మధ్యలో పిల్లలు తన వైపు చూస్తున్నప్పుడు ప్రేమగా చూస్తూ ఆప్యాయంగా చిరునవ్వు నవ్వుతుంది. రైలులో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికులందరూ కూడా పిల్లల అల్లరితో విసుగు చెందారు. ఇది రాత్రి సమయం. అందరూ విశ్రాంతిగా నిద్రపోవాలనుకుంటాం. మీ పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు. మీరేమో పట్టించుకోవడం లేదు, కట్టడి కూడా చేయడం లేదు. మీ వైఖరి మాకు నచ్చడం లేదు ఒక ప్రయాణికుడు అన్నాడు. ఏం మనిషండి మీరు?
పిల్లలు అంత అల్లరిగా ప్రవర్తిస్తుంటే వాళ్ళని ఆపకుండా చిరునవ్వుతో ప్రోత్సహిస్తున్నారు. వారికి వివరించడం మీ బాధ్యత కాదా? కోపంగా అన్నది సాధన. అమ్మయ్య, నువ్వు గట్టిగా అడగడం వల్లనైనా ఆ పెద్దావిడ సిగ్గుపడి పిల్లల అల్లరిని ఆపుతుందేమో అమ్మాయి అన్నాడు ఒక ప్రయాణికుడు. నేనొక నిజాన్ని ఈ పిల్లలకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. కొన్ని క్షణాలు ఆగి అంది ఆ పిల్లల అమ్మమ్మ. అల్లరి ఆపమని ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నారా? మీ మాటలకు అర్థమేంటి? చిరాగ్గా అన్నది సాధన. నాకు భర్త లేడు, ఒక్కతే కూతురు. ఈ పిల్లలు నా కూతురు పిల్లలు. మా అల్లుడు వ్యాపారంలో నష్టపోయి బాగా అప్పులు చేశాడు. అత్యవసరమైన పనుందని పిల్లలను నా దగ్గర వదిలి వాళ్ళిద్దరూ హైదరాబాద్ వెళ్ళిపోయారు. అప్పుల బాధ తట్టుకోలేక నా కూతురు అల్లుడు ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసి పిల్లలను అక్కడికి తీసుకెళ్తున్నాను. వారు ఎప్పటికీ వారి అమ్మా నాన్నలను చూడలేరనే విషయాన్ని ఎలా వివరించాలా అని అయోమయంలో ఉన్నాను. ఈ వయసులో నేను వాళ్లకు ఎంత మటుకు న్యాయం చేయగలనో అర్థం కావడం లేదు కన్నీళ్లతో అన్నది ఆవిడ. ఇది విని అందరూ అవాక్కయ్యారు. ఎవరూ ఏమీ మాట్లాడలేక స్తబ్దుగా అయిపోయారు. ప్రయాణికులు వారిపై అప్పటి వరకు ఉన్న కోపం స్థానంలో ప్రేమ, జాలి ఏర్పడ్డాయి. పిల్లలు ఇంకా తమ అల్లరిలో మునిగిపోయి ఉన్నారు. కంపార్ట్మెంట్లో అటూ ఇటూ పరిగెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ పిల్లలు క్రమశిక్షణ లేని పిల్లల్లా కనిపించడం లేదు. మృదువైన లేత పువ్వుల వలె కనిపిస్తున్న పసివాళ్లను చూస్తే హృదయం ద్రవించిపోతుంది. ఇప్పుడు ఆవిడ కూడా బాధ్యత లేనిదానిలా కనిపించడం లేదు. కూతుర్ని, అల్లుణ్ణి పోగొట్టుకొని దీనంగా కనిపిస్తోంది. ఇద్దరు పిల్లలకు తండ్రిగా, తల్లిగా రక్షణ కల్పించే మాతృమూర్తిలాగా కనిపిస్తోంది. మన ఆలోచనలో మార్పు, మన ప్రవర్తనలో మార్పుకు దారి తీస్తుంది. ఒకరి పట్ల మన వైఖరి, అవగాహన ఒక్క క్షణంలో మారిపోతుంది. పరిస్థితిని బట్టి అవగాహనలో ఎంత మార్పు! సాధన మనసంతా మోగబోయింది. కాసేపు మౌనం వహించి కళ్ళు మూసుకుంది. తరువాత పిల్లల్ని పిలిచి తన దగ్గర కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పింది. మీరు ధైర్యంగా ఉండాలి. ఇక నుండి పిల్లలకు తల్లి, తండ్రి మీరే. దేవుడు మీకు తప్పకుండా సహాయపడతాడు. మీకు మా సహాయం అవసరమైతే నాకు ఫోన్ చేయండి అని ఆవిడకి తన ఫోన్ నెంబర్ ఇచ్చింది సాధన. చాలా సంతోషమమ్మా అని చేతులు జోడించి అంది ఆవిడ. సానుకూల దృక్పథంతో చూస్తే మనలోని నెగిటివిటీ నశించి సంతృప్తి చోటు చేసుకుంటుంది. అది గ్రహించిన సాధన మనసులో ఉన్న అపార్థం తొలగిపోయింది. ఇప్పుడు అత్తగారు నితిన్ మాట్లాడిన మాటలలో ఆంతర్యం సరిగ్గా అర్థం చేసుకుంది. కేవి సుమలత, సుమా కైకాల వంటి పేర్లతో పాఠకులకు చిరపరిచితులైన వీరి పూర్తి పేరు శ్రీమతి కైకాల వెంకట సుమలత. గుడివాడకు చెందిన సుమలత గారు శ్రీ కైకాల వెంకటేశ్వరరావు గారిని వివాహమాడిన తరువాత గృహిణిగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. వీరి కథలు ఈనాడు, సాక్షి, ప్రజాశక్తి, వార్త, వెలుగు దర్వాజా, నమస్తే తెలంగాణ, రవళి లాంటి పత్రికలలో ప్రచురింపబడ్డాయి. వీరి ఎన్నో సామాజిక కథలు మరియు బాలల కథలు కూడా పత్రికలలో ప్రచురింపబడ్డాయి. స్వాతి పత్రికలో పంచేంద్రియాలు పోటీలో ఒక కథ, అనిల్ అవార్డ్ కథల పోటీలో 2 కథలు సాధారణ ప్రచురణకి ఎంపికయ్యాయి. శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి గారి ట్రస్టు నుండి ఒక పుస్తకం వెలువడింది. నవచేతన నుండి బాలల పుస్తకం రానుంది. ఆంధ్రభూమి, విశాఖ సంస్కృతి, సాహితీ కిరణం, సాహో, ప్రజాశక్తి, రవళి, లీడర్, విశ్వభారత్ పత్రికలలో శతాధిక కవితలు ప్రచురింపబడ్డాయి. వీరు అందుకున్న ప్రత్యేక పురస్కారాలు: సోమేపల్లి వారి జాతీయ స్థాయి పురస్కారం, అక్షరాల తోవా వారి జాతీయ స్థాయి పురస్కారం, మందారం వారి జాతీయ స్థాయి పురస్కారం. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.